హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం ద హౌస్ మేడ్ 2010లో వచ్చినటువంటి కొరియన్ మూవీ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీ స్టోరీ ట్యాగ్ లైన్ సమ్ టైమ్స్ ఇన్నోసెన్స్ బికమ్స్ ఏ మినాన్స్ అంటే దాని అర్థం కొన్ని సమయాల్లో నీ అమాయకత్వం నీకే ముప్పుగా మారుతుంది. ఈ ట్యాగ్ లైన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మూవీకి ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇంతకీ ఈ మూవీ స్టోరీ లైన్ చెప్పాలంటే, అమాయకంగా ఉన్నటువంటి ఒక ఆడపిల్ల ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ ఇంట్లో పని మనిషిగా జాయిన్ అవుతుంది. కానీ ఆ బిజినెస్ మ్యాన్ ఆ అమాయక అమ్మాయికి తాను పని మనిషిగా పనిచేసినందుకు, తన చేతికి డబ్బును అలానే తనను సుఖపెట్టినందుకు తన కడుపుకి బిడ్డను గిఫ్ట్ గా ఇస్తాడు. ఈ విషయం తెలుసుకున్న తన భార్య పని మనిషి యొక్క గర్భం పోయేలా చేస్తుంది. తరువాత ఆ అమాయకమైన పని మనిషి ఏం చేసిందనే కథతో ఈ మూవీ చాలా హార్ట్ టచింగ్ గా ఉంటుంది. సో ఇక ఆలస్యం చేయకుండా ఈ మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీలో కొరియన్స్ పేరు వింతగా ఉండటంతో పలకడానికి వీలుగా పేర్లు మార్చడం జరిగింది. దయచేసి మీరు ఆ విషయాన్ని గమనించగలరు. మూవీ ఓపెనింగ్ సీన్ లో అమాయకురాలైనటువంటి లీ తన పేరెంట్స్ ఇద్దరు చనిపోవడంతో తన ఫ్రెండ్ తో కలిసి తన జీవితాన్ని ఆనందంగా గడుపుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ ఇంట్లో పనిచేసేటువంటి లీసా లీని కలిసి తాను పనిచేస్తున్న ఇంట్లోనే పని మనిషిగా వేకెన్సీ ఉందని తను రావాలని అంటుంది. లీకి కూడా ఖాళీగా ఉండి తన ఫ్రెండ్ పై డిపెండ్ అవ్వడం ఇష్టం లేక వెంటనే ఆ పనికి వస్తా అని ఓకే అంటుంది. నెక్స్ట్ సీన్ లో లీ లీసాతో కలిసి రిచ్ బిజినెస్ మ్యాన్ యొక్క ఇంటికి వెళ్తుంది. ఆ ఇంట్లో బిజినెస్ మ్యాన్ యొక్క భార్య తన కూతురు సోఫియాతో కలిసి లీని ఆ ఇంట్లో పని చేయడానికి వెల్కమ్ చెబుతారు. నెక్స్ట్ సీన్ లో లీ ఆ ఇంట్లో ఉన్నటువంటి అన్ని పనులను చకచకా చేసేస్తూ వారితో సంతోషంగా ఆడుకుంటూ కలిసిపోతూ ఉంటుంది. దాంతో ఆ ఇంట్లో ఉన్నటువంటి క్లోయి లీని చాలా ఇష్టపడుతూ ఉంటుంది. అంతేకాకుండా లీ ఆ ఇంట్లో ఉన్నటువంటి సోఫియా అనే పాపతో కూడా చాలా సరదాగా ఆడుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినటువంటి క్లోయి హస్బెండ్ చార్లీ తన ఇంట్లో కొత్తగా వచ్చిన పని మనిషిని చూసి ఆ ఇంట్లో తనకు ఎటువంటి ప్రెషర్ ఉండదని, కానీ ఇంటి పని బాగా చేసి మంచి పేరు తెచ్చుకోమని చెప్పి లీతో చెబుతాడు. అందుకు లీ కూడా ఓకే అంటుంది. నెక్స్ట్ డే తన ఆఫీస్ పనిగా చార్లీ అక్కడి నుంచి తన ఆఫీస్ కు వెళ్ళిపోతాడు. ఆ రోజు ఈవినింగ్ ఆలస్యంగా ఇంటికి వచ్చినటువంటి చార్లీ తనకున్నటువంటి బిజినెస్ టెన్షన్ లో మందు తాగుతూ వాష్రూమ్ లోకి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఆ వాష్రూమ్ ని క్లీన్ చేస్తూ ఉన్నటువంటి లీ మందు తాగుతూ ఉన్నటువంటి చార్లీకి చాలా సెక్సీగా కనిపిస్తుంది. ఇక ఆ రోజు నుంచి చార్లీ లీని చూసినప్పుడల్లా తనపై ఫీలింగ్స్ ను పెంచుకుంటూ ఉంటాడు. ఇలా ఉండగా చార్లీ క్లోయిని తీసుకుని తన ఇంట్లో ఉన్న వారందరినీ పిక్నిక్ కి వెళ్తాడు. ఆ పిక్నిక్ లో పగలంతా వారు ఆటలు ఆడుకుంటూ వారి సమయాన్ని చాలా సరదాగా గడుపుతారు. కానీ రాత్రైన వెంటనే చార్లీ తన వైఫ్ క్లోయితో ఇంటిమేట్ అవ్వడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ తన వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉండటంతో క్లోయి చార్లీ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి సాటిస్ఫాక్షన్ ని తనకు ఇవ్వలేకపోతుంది. దాంతో చార్లీ చాలా డిసప్పాయింట్ అవుతాడు. అదే మూడ్ లో ఉన్నటువంటి చార్లీ ఆ రోజు నైట్ తన బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చి చూడగా హాల్లో నిద్ర మేలుకున్నటువంటి లీతో రొమాన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. అందుకు లీ కూడా తనకు నో చెప్పకుండా తనతో పాటు రొమాన్స్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వారిద్దరూ ఆ పిక్నిక్ నుంచి వారిద్దరి మధ్య ఏమీ జరగనట్టు నార్మల్ గానే ఇంటికి బయలుదేరి వెళ్తారు. నెక్స్ట్ సీన్ లో ఇంటికి వెళ్ళినటువంటి లీని క్లోయి తన బెడ్రూమ్ లోకి పిలిచి మరి పిక్నిక్ లో వారితో పాటు వారికి అన్ని సౌకర్యాలు చూసుకున్నందుకు థ్యాంక్స్ అని చెబుతుంది. అంతేకాకుండా లీ చాలా మంచిదని లీని మెచ్చుకుంటూ ఉంటుంది. కానీ లోపల లీ మాత్రం తన హస్బెండ్ తో పాటు ఎంజాయ్ చేసినందుకు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక ఆ రోజు నుంచి ఆ ఇంట్లో చార్లీకి క్లోయికి మధ్య బెడ్రూమ్ లో రొమాన్స్ జరిగితే, బెడ్రూమ్ బయట లీకి చార్లీకి మధ్య మరొక రొమాన్స్ జరుగుతూ ఉంటుంది. ఇలా చార్లీ లీతో రొమాన్స్ చేస్తూ ఉన్నందుకు గాను లీకి కొంత డబ్బును కూడా ఇస్తూ ఉంటాడు. ఇలా చార్లీ దగ్గర నుంచి లీ కొంత డబ్బును అధికంగా తీసుకుంటూ ఉండటాన్ని లీసా గమనిస్తూ ఉంటుంది. ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని అనుమానించి అది కనుక్కోవడానికి ఒకరోజు నైట్ మేల్కొని మరి లీ ఉన్న రూమ్ వైపు వెళ్తుంది. అప్పటికి ఆ రూమ్ లో చార్లీ దూరి లీతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. దాంతో వారిద్దరి మధ్య అఫైర్ ఉన్న విషయం కన్ఫర్మ్ చేసుకున్నటువంటి లీసా లీని ఆ రోజు నుంచి అసహించుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా ఆ రోజు నుంచి లీ చార్లీ ముందు అందంగా కనిపించడానికి మేకప్ వేసుకుంటూ చార్లీతో పాటు ఎక్కువ టైం ని స్పెండ్ చేస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని చూసినటువంటి చార్లీ కూడా లీకి కొంత డబ్బును అధికంగా ఇస్తూ ఉంటాడు. కానీ ఆ డబ్బును తీసుకున్నటువంటి లీ తనకు డబ్బు ఇస్తూ ఉన్నందుకు చార్లీపై కొంత అసహనంగా ఉంటుంది. లీసా క్లోయి మదర్ ని కలిసి లీకి చార్లీకి ఉన్నటువంటి అఫైర్ గురించి క్లోయి మదర్ కు చెబుతుంది. దాంతో క్లోయి మదర్ తన కూతురు లైఫ్ ని పాడు చేస్తూ ఉన్నందుకు లీపై కోపాన్ని పెంచుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో లీ తన ఫ్రెండ్ తో ఉన్నప్పుడు తన ఫ్రెండ్ కి తనకు అలానే చార్లీకి మధ్య రిలేషన్ ఉందని, అంతేకాకుండా చార్లీని తాను ప్రేమిస్తూ ఉన్నా అని తన ఫ్రెండ్ కు చెబుతుంది.
చెబుతుంది. నెక్స్ట్ సీన్ లో ఇంటికి వచ్చినటువంటి క్లోయి మదర్ కి లీ టేబుల్ పైకి ఎక్కి ఇంటిని క్లీన్ చేస్తూ కనిపిస్తుంది. అప్పుడు క్లోయి మదర్ ఇంటిని క్లీన్ చేస్తూ ఇంట్లో ఉన్న వారి మధ్య చిచ్చు పెడుతూ ఉన్నందుకు లీకి సపోర్ట్ గా ఉన్నటువంటి టేబుల్ ని పక్కకు తోసేస్తుంది. దాంతో లీ పైనుంచి కింద పడిపోతుంది. దాంతో నెక్స్ట్ సీన్ లో హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి లీకి తాను హాస్పిటల్లో కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో హాస్పిటల్ బెడ్ పై లీ పడుకుని ఉంటుంది. అందుకు లీని చూడడానికి లీసా వెళ్ళగానే క్లోయి మదర్ క్లోయికి అసలు విషయాన్ని చెబుతుంది. దాంతో క్లోయి తన హస్బెండ్ కి లీకి మధ్య అఫేర్ ఉన్న విషయం తెలుసుకుని లీని చూడటానికి హాస్పిటల్ కూడా వెళ్లకుండా తనను హేట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో హాస్పిటల్ కి వెళ్ళినటువంటి లీసా లీతో మాట్లాడుతూ క్లోయి తనకు సారీ చెప్పమనిందని, అలానే తనకు కొంత డబ్బును కూడా ఇచ్చిందని లీకి లీసా ఆ డబ్బును అందిస్తుంది. తర్వాత లీసా ఇంటికి వెళ్ళగానే క్లోయి లీసాకి చార్లీకి మధ్య ఉన్న అఫేర్ గురించి తనకు ఎందుకు చెప్పలేదని తనపై కోప్పడుతూ ఉంటుంది. దాంతో లీసా కూడా క్లోయికి సారీ చెప్పి తనకు క్షమించమని అడిగి తన ఇంట్లో తన పని చూసుకుంటూ ఉంటుంది. ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వచ్చినటువంటి చార్లీ ఆ ఇంట్లో ఎక్కడ వెతికినా లీ కనిపించకపోవడంతో లీ ఎక్కడికి వెళ్ళిందని లీసాని అడుగుతాడు. అందుకు లీసా లీకి కొన్ని గాయాలు అవడంతో తన హాస్పిటల్లో ఉందని, కొన్ని రోజుల్లోనే రికవరీ అయి తను ఇంటికి వచ్చేస్తుందని చెప్పడంతో చార్లీ లీ తొందరగా వచ్చేస్తుందనే సంతోషంలో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో హాస్పిటల్లో ఉన్నటువంటి లీ దగ్గరికి డాక్టర్ వచ్చి లీ ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉందని చెప్పడంతో లీ బాధపడినప్పటికీ ఇప్పుడు తన లైఫ్ లో ఒంటరిగా ఉన్న తనకు తన బిడ్డ కూడా తోడు ఉంటుందని, ఆ బిడ్డకి ఎలాగైనా జన్మనివ్వాలని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో హాస్పిటల్ నుంచి క్లోయి మదర్ కి ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ లో లీ ప్రెగ్నెన్సీతో ఉందని తెలియడంతో క్లోయి మదర్ తాను అనుమానించింది నిజమైందని అదే విషయాన్ని క్లోయికి చెబుతుంది. నెక్స్ట్ సీన్ లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినటువంటి లీని తన ఫ్రెండ్ చార్లీ ఇంటికి తీసుకుని వస్తుంది. తన ఇంట్లో మళ్ళీ లీని చూసినటువంటి క్లోయి మదర్ తన కడుపులో ఉన్న బిడ్డని ఎలాగైనా చంపేయాలని, కానీ ఆ పని ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో క్లోయి మదర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా క్లోయి మదర్ తో క్లోయి లీని భూమిపైనే లేకుండా చేసేయమని చెప్పడంతో క్లోయి మదర్ కూడా ఆ రోజు నైట్ లీ పడుకున్న తర్వాత తనను చంపేయడానికి వెళ్తుంది. కానీ క్లోయి మదర్ లీని చంపలేకపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ క్లోయి ఆ విషయం తెలుసుకుని క్లోయి మదర్ తో ఎందుకు చంపలేదని అడుగుతుంది. అందుకు క్లోయి మదర్ అమాయకురాలైన లీని చంపడం తనకు ఇష్టం లేదని, కావాలంటే తన కడుపులో ఉన్నటువంటి బిడ్డని తీసేయొచ్చని, ఆ పని ఎలాగైనా చేద్దామని అంటూ ఉంటుంది. దాంతో క్లోయి మదర్ ఇద్దరు లీని వారి దగ్గరకు పిలిపించి లీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో వారికి తెలుసని, అందుకే తన కడుపులో ఉన్న బిడ్డకు జన్మనివ్వకుండా ఆపరేషన్ చేయించుకోమని లీకి చెబుతారు. అంతేకాకుండా లీకి డబ్బులు కూడా ఆఫర్ చేస్తారు. కానీ లీ సున్నితంగా వారి డబ్బులు వద్దని, అంతేకాకుండా వారి ఆస్తి కూడా తనకు వద్దని, కేవలం తనకు తన బిడ్డ తాను ఇద్దరు మాత్రమే చాలని లీ ఆపరేషన్ చేయించుకోవడానికి ఒప్పుకోదు. దాంతో క్లోయి మదర్ కి చాలా కోపం వస్తుంది. ఇక వారిద్దరూ డిసైడ్ అయ్యి క్లోయి కడుపులో ఉన్న బిడ్డను ఎలాగైనా చంపేయాలని క్లోయి హాస్పిటల్ కు వెళ్లి అబార్షన్ అవ్వడానికి కావాల్సినటువంటి మందుల్ని తీసుకుని వస్తుంది. తర్వాత ఆ మందుల్ని క్లోయి రోజు లీ వాడేటువంటి మందుల్లో కలిపేసి లీ తనకు తెలియకుండానే తనకు అబార్షన్ అయ్యేటువంటి మందులను యూజ్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా లీ అబార్షన్ అవ్వడానికి మందులు వాడుతూ ఉండటంతో ఆ మందుల యొక్క ప్రభావం వలన లీ యొక్క ఆరోగ్యం రోజు రోజుకి దెబ్బతింటూ ఉంటుంది. మరోవైపు కడుపుతో ఉన్నటువంటి క్లోయికి డెలివరీ డేట్ దగ్గర రావడంతో క్లోయి హాస్పిటల్లో జాయిన్ అవుతుంది. హాస్పిటల్లో ఉన్నటువంటి క్లోయికి ఇద్దరు కవల పిల్లలు పుడతారు. అప్పుడే హాస్పిటల్ కి వచ్చినటువంటి చార్లీ తనకు ఇద్దరు కవల పిల్లలు పుట్టినందుకు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. అప్పుడే క్లోయి తనకు ఇద్దరే కాక ఇంకొకడు కూడా పుట్టబోతూ ఉన్నాడని చార్లీకి లీతో తాను చేసిన తప్పు గురించి గుర్తు చేసి, అంతేకాకుండా తను అబార్షన్ అవ్వడానికి మందులు కూడా ఇచ్చినట్టు కడుపుతో ఉన్న తనను మరొక కడుపుతో ఉన్నటువంటి తల్లికి తన చేజేతులారా అబార్షన్ అయ్యేలా చేసేటట్టు చార్లీ చేసినందుకు తనను తన చెంప చెల్లుమనిపిస్తుంది. నెక్స్ట్ సీన్ లో ఇంట్లో ఉన్నటువంటి లీ ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో హాస్పిటల్లో జాయిన్ అవుతుంది. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత లీకి తాను వాడుతున్నటువంటి మందుల కారణంగా తనకు అబార్షన్ అయిందని తెలుసుకుని తన బిడ్డను తాను కనలేనని చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇలా హాస్పిటల్లో ఉన్నటువంటి లీ తన గర్భాన్ని పోగొట్టుకుందని క్లోయి మదర్ చార్లీకి చెబుతుంది. దాంతో చార్లీ కూడా సంతోషంగా ఉంటాడు. తర్వాత హాస్పిటల్లో ఉన్నటువంటి లీని చూడటానికి లీసా వెళ్తుంది. ఇలా తన కడుపులో ఉన్నటువంటి బిడ్డను పోగొట్టుకుని బాధపడుతూ ఉన్నటువంటి లీని చూసినటువంటి లీసా కూడా తనకు జరిగిన అన్యాయానికి తనను క్షమించమని తనను ప్రాధేయపడుతూ ఉంటుంది. కానీ లీ మాత్రం తనకు జరిగిన అన్యాయానికి ఎలాగైనా పగ తీర్చుకోవాలని నెక్స్ట్ డే చార్లీ ఇంటికి బయలుదేరుతుంది. నెక్స్ట్ సీన్ లో నైట్ ఇంటికి వచ్చినటువంటి లీ క్లోయికి పుట్టినటువంటి కవల పిల్లల్లో ఒకరిని అక్కడి నుంచి తీసుకుని వెళ్లాలని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ అప్పుడే చార్లీ మేల్కోవడంతో లీని ఆపి లీకి జరిగిన దానికి చిన్న సారీని చెప్పి తనకు కావాలంటే ఎంత డబ్బునైనా ఇస్తా అని అక్కడి నుంచి లీని బలవంతంగా పంపించేస్తాడు. ఈ విధంగా అమాయకురాలైనటువంటి లీకి ఆ ఇంట్లో అన్యాయం జరగడంతో లీసా ఆ ఇంట్లో ఇక తాను పని చేయలేనని, ఆ ఇంట్లో పని మానేస్తున్నా అని వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెబుతుంది. దాంతో క్లోయి మదర్ ఇద్దరు లీసాని తిట్టి అక్కడి నుంచి
లీసాకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ని సెటిల్ చేసి పంపించేస్తారు. లీసా అలా వెళ్లిపోగానే అదే ఇంట్లో ఉన్నటువంటి లీ చార్లీ ఫ్యామిలీ వల్ల తనకు జరిగిన అన్యాయానికి తాను వారి ఫ్యామిలీని ఏమీ చేయలేనని, కానీ వారి ఫ్యామిలీకి బతుకున్నంత కాలం వారికి ఒక పనిష్మెంట్ ఇస్తా అని చెప్పి చార్లీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తూ ఉండగానే వారందరి ముందే లీ ఉరి వేసుకుని అక్కడే చనిపోతుంది. ఈ విధంగా వారి కళ్ళ ముందే లీ చనిపోవడంతో వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోతారు. దాంతో చార్లీ లీ చనిపోయిన ఇంట్లో వారు ఉండలేక ఆ ఇంటిని అమ్మేసి మరొక ప్లేస్ లో కొత్త ఇంటిని తీసుకుని చార్లీ తన ఫ్యామిలీతో సంతోషంగా సమయాన్ని గడుపుతూ ఉంటాడు. అంతేకాకుండా ఇప్పుడు చార్లీ తన కూతురు సోఫియా యొక్క బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తూ తన ఫ్యామిలీతో లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉండటంతోనే ఈ మూవీ ఎండింగ్ ఇస్తారు. నిజానికి డబ్బున్న మనుషులు ఈ సమాజంలో ఎలాగైనా బతికేస్తారని, కానీ డబ్బు లేకుండా అమాయకంగా ఉన్నటువంటి లీ లాంటి మనుషులు సమాజంలో ఎలా బతకాలో తెలియక లీలాగా చివరికి ప్రాణాలు పోగొట్టుకుంటారని ఈ మూవీ డైరెక్టర్ మీ అమాయకత్వమే మీకు ముప్పుగా తయారవుతుందని ద హౌస్ మేడ్ అనే మూవీతో సొసైటీ మీద ఒక కామెంట్ ఇస్తూ ఈ మూవీ తీయడం జరిగింది. ఇంతకీ ఈ కామెంట్ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ చేసి తెలియజేయండి. కలుద్దాం మరొక వీడియోతో. బాయ్.